Hello students, 10th class maths chapter 6 triangles exercise 6.3 6th problem. సో మనకి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. దానిలో ట్రయాంగిల్ ఏబిఈ కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏసిడి అంటున్నారు. కాంగ్రెంట్ అంటే ఏంటి అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి మనకి. షో దట్ ఈ ట్రయాంగిల్ ఏడిఈ అండ్ టోటల్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ అని చూపించమంటున్నారు. మనం టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాలి అంటే ఎయిదర్ వీటి యొక్క సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి, లేదా త్రీ యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి, లేదా ఒక యాంగిల్ ఈక్వల్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ రేషియోలో ఉంటాయి. ఎస్ఎస్ఎస్, ఏఏఏ, ఎస్ఏఎస్ ఆ మూడు థీరమ్స్ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే మనకి టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి. సో మనం ప్రూవ్ చేద్దాం. నేను ఫస్ట్ ఏఈపి అనే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. అలాగే ఏడిసి ఈ ట్రయాంగిల్ని కూడా తీసుకుంటున్నాను. తీసుకున్న రెండు ట్రయాంగిల్స్ని నేను పక్కన డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న ఈ ట్రయాంగిల్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఏబి అనేది ఏబి ప్యారలల్ టు ఏసి, ఏబి ఏసి ఈక్వల్ అవుతాయి మనకి. అలాగే ఏఈ అనేది కూడా ఏడికి ఈక్వల్ అవుతుంది. సో అది రాసుకుందాం. సొల్యూషన్ ఏంటి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ ఏసిడి ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా మనకి ఏమవుతుంది అంటే ఏబి ఈక్వల్ టు ఏసి అండ్ ఏఈ ఈక్వల్ టు ఏడి. ఈ రెండు ఇలా ఏబి ఏసీకి ఈక్వల్ అయింది, ఏఈ ఏడి ఆర్ డిఏ మీరు ఎలా అయినా అనుకోవచ్చు ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏబి ఇది ఇటు సైడ్కి వస్తే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు. ఎట్ ది సేమ్ టైం ఏడీని ఇక్కడే ఉంచుదాం. బై ఏఈ ఆపోజిట్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ టూ ఈక్వేషన్స్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మీరు రెండింటికి ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ చేసుకుందాం. ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. ఎలా చేసుకున్నాము అంటే ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్, ఎల్హెచ్ఎస్ ఆర్ ఆల్సో ఈక్వల్ కాబట్టి. సో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన ట్రయాంగిల్స్ రాసుకుందాం. క్వశ్చన్లో ఇచ్చినవి ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ అండ్ ట్రయాంగిల్ ఏబిసి. మీరు ఈ రెండు ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి అంటే హోల్ ట్రయాంగిల్ మొత్తం ఇచ్చారు. అలాగే ట్రయాంగిల్ ఏడిఈ అంటే చిన్న ట్రయాంగిల్. మీరు డయాగ్రామ్లో చూడండి, ఏబిసి అనే హోల్ ట్రయాంగిల్, ఏడిఈ అనే ఈ ట్రయాంగిల్. రెండిట్లో అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లోనూ ఏ అనేది కామన్గా ఉంది కదా, అంటే ఏ అనేది కామన్ యాంగిల్. మనకు ఒక థీరం తెలుసు, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం. ఏంటి అంటే ఏవైనా ఒక టూ ట్రయాంగిల్స్లో కామన్ యాంగిల్ కనుక ఉంటే వాటికి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ రేషియోలో ఉంటాయి. అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం మనం. ఏ రూల్ ప్రకారం అంటే ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్. ఇక్కడ టూ యాంగిల్స్ ఈక్వల్, ఎందుకంటే రెండు ట్రయాంగిల్స్లోనూ కామన్గా ఏ ఉంది కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో మనకి ఉంటాయి కాబట్టి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. అదే మనం రాసుకుంటాం. సో ఈ టూ ట్రయాంగిల్స్ నుంచి మనకి ఏమైంది అంటే ఈ ట్రయాంగిల్లో ఏబి బై ఈ ట్రయాంగిల్లో మనం చూసుకుంటే ఏసీ, ఏబి బై ఏసీ. ఇది ఈ సైడ్స్ ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో ఏడి బై ఏఈ. ఏడి బై ఏఈ ఎలా అంటే సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి రెండింటి యొక్క సైడ్స్ సేమ్ రేషియో రాసుకున్నాం. అలాగే మనం యాంగిల్ కూడా ఈక్వల్ అంటున్నాం కదా, ఈ ట్రయాంగిల్లో ఎప్పుడు యాంగిల్ మధ్యలో రాయాలి కాబట్టి డిఏఈ అలాగే బిఏసి. ట్రయాంగిల్ డిఏఈ ఈక్వల్ టు ట్రయాంగిల్ బిఏసి.
అంటే ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏ అనే యాంగిల్ ఈక్వల్ అయింది అని చెప్తున్నాం. సో యాంగిల్ ఈక్వల్ అయింది, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. హెన్స్ ప్రూవ్డ్. ఏదైతే మనల్ని ప్రూవ్ చేయమన్నారో అది మనం ప్రూవ్ చేసాం. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి. మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్లో ఆల్టిట్యూడ్స్ ఏడి అండ్ సిఈ అంటున్నారు. ఏడి అనేది సిఈ అనేది అంటే దాని దగ్గర యాంగిల్ 90 degrees ఉంటుంది. ట్రయాంగిల్ ఏబిసిఈ ట్రయాంగిల్లో ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ పి అనే పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటున్నారు. అయితే మనల్ని ఈ 4 కండిషన్స్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. దాంట్లో నేను ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం, ట్రయాంగిల్ ఏఈపి సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిపి అన్నారు. మనం ప్రూవ్ చేయాలి. ఎయిదర్ యాంగిల్స్ ఈక్వల్ అయినా ప్రూవ్ చేయాలి, సైడ్స్ ఈక్వల్ అయినా ప్రూవ్ చేస్తే మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆల్టిట్యూడ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ముందు అది మనం రాసుకుందాం. ఏంటి అంటే యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. డి దగ్గర ఈ దగ్గర యాంగిల్ అనేది మనకి 90 degrees ఉంది అని రాసుకుంటున్నాం. అలాగే ఈ దగ్గర ఒక సైడ్ 90 ఉంటే అదర్ సైడ్ కూడా మనకి 90 ఉంటుందిగా. ఇంకొకటి ఏం రాసుకోవచ్చు అంటే ఈ 2 ట్రయాంగిల్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సిడిపి అనే ఈ ట్రయాంగిల్ అలాగే ఏపిఈ ఈ రెండిట్లోనూ మనకు కామన్ యాంగిల్ ఏముంది? పి అనేది కామన్గా కనిపిస్తుంది యాంగిల్. ట్రయాంగిల్ ఏపిఈ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిపిడి. ఎప్పుడైనా కామన్గా ఉన్న యాంగిల్ని మిడిల్లో రాసుకోవాలి, అప్పుడు దాని గురించి చెప్పినట్లు అవుతుంది. రాసుకుంటే 2 ట్రయాంగిల్స్ పి కామన్గా ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాం మనం. సో ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. అందుకనే మనకి యాంగిల్ పి అనేది ఈక్వల్ అయ్యింది. ఇది 90 degrees అయ్యింది. 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి బై ఏ సిమిలారిటీ క్రైటీరియన్ మనకి ఈ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ట్రయాంగిల్ ఏఈపి సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిపి. ఇందులో ప్రతి దాంట్లోనూ మనం యాంగిల్స్ ఈక్వల్ అని చూయించే ఈ 2 సిమిలర్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఈ. ఇది కూడా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఇది కూడా ప్రూవ్ చేయడానికి మనం సేమ్ అలాగే తీసుకుందాం. దీని నుంచి నేను ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటున్నాను. ఇచ్చిన ఫిగర్ నుంచి చూడండి. ఈ ఇచ్చిన ఫిగర్ నుంచి నేను ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటున్నాను. ఎలా ఈ ట్రయాంగిల్స్ని డ్రా చేసుకున్నాను నేను? డ్రా చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే డి దగ్గర యాంగిల్ 90 degrees ఉంది, ఈ దగ్గర యాంగిల్ 90 ఉంది. అది రాసుకుందాం. యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఈ ఈక్వల్ టు 90 degrees. మీరు అలాగే అబ్జర్వ్ చేసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఏడిబి, ఈ ట్రయాంగిల్లో అలాగే సిబిఈ ఈ ట్రయాంగిల్లో రెండిట్లోనూ మనం అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ బి అనేది కామన్గా ఉంది కదా. అండ్ యాంగిల్ ఏబిడి రెండిట్లోనూ ఇది కామన్ యాంగిల్. 2 యాంగిల్స్ 90 degreesకి ఈక్వల్ అయ్యాయి. అలాగే ఇది మనకి యాంగిల్ బి అనేది కామన్ యాంగిల్ ఉంది. సో మనకి 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే బై ఏ సిమిలారిటీ క్రైటీరియన్ మనకేమవుతుంది అంటే ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఈ. నెక్స్ట్ థర్డ్ వన్,